హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకోసం టాప్ 5 వెబ్ సిరీస్ తెచ్చాను. అలాగే ఈ మంత్ అసలు వీడియోస్ చేయలేదు, ఎందుకంటే ఎవరు వీడియో రీచ్ రావట్లేదు. కనీసం మీరే ఒక రీచ్ చేయండి. అండ్ ఫస్ట్ ఫస్ట్ మీ ఛానల్ ఎవరైనా వచ్చి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీక్ హీరో ఇది ఒక కొరియన్ డ్రామా సిరీస్. బేసిక్ ప్లాట్ ఏంటంటే, యూన్ సోన్ ఒక స్టూడెంట్ స్కూల్లో టాపర్ అనమాట. అయితే ఆ స్కూల్ నుంచి కొంతమంది క్లాస్మేట్స్ తను కొట్టడం, గెలకడం చేస్తుంటారు. అయితే తను వాళ్ళతో కొట్టాడా, తిరిగి కొట్టాడా లేదా వాళ్ళని ఫైట్ చేశాడా, ఇదనేది సిరీస్ ప్లాట్. సిరీస్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ లోపల ఫైట్స్ కానీ, ఫ్రెండ్షిప్ వాల్యూస్ కానీ చాలా బాగుంటాయి. అండ్ ఫస్ట్ 30 మినిట్స్ ఉంటుంది ఈచ్ ఎపిసోడ్. 30 to 40 మినిట్స్ ఉంటుంది. ఒక్కసారి మీరు ఒక్కసారి ఒక 1 to 2 ఎపిసోడ్ చూసుకుంటే చాలు, మీరే చూస్తారు. అండ్ సీజన్ అయితే చాలా బాగుంటుంది. అండ్ స్ట్రీమింగ్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఇన్ తెలుగు. మెర్సీ ఫర్ నన్ ఇది ఒక కొరియన్ యాక్షన్ డ్రామా సిరీస్ అండ్ రివెంజ్ డ్రామా. బేసిక్ ప్లాట్ ఏంటంటే, ఒక గ్యాంగ్ ఉంటుంది అనమాట. ఆ గ్యాంగ్ లో 2 గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్ లో ఒక గ్రూప్ లో హీరో ఉంటాడు అనమాట. ఆ హీరోకు తమ్ముడు దాంట్లో పనిచేస్తుంటాడు. అయితే పనిచేస్తున్నప్పుడు సడన్ గా తను ఎవరు చంపేసి ప్లాన్ చంపేస్తారు. అయితే వాళ్ళు ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనేది తెలుసుకోవడం కోసం హీరో ఆ గ్యాంగ్ ద్వారా వస్తాడు. వచ్చిన తర్వాత అసలు ఎందుకు చంపారు, నాకు తమ్ముడు ఎందుకు చంపారు అడుగుతాడు. అడిగిన ఎవరు చెప్పాడు. చెప్పకుండా తెలుసుకొని ఒక్కొక్కరిని చంపుతుంటాడు. ఒక్కరు కొడుతుంటాడు, చంపుతూ ఉంటాడు. ఒక్కో సిరీస్ ఒక ఎపిసోడ్ బుద్ధ చినిపోతుంది. అట్లా కొడతాడు, ఘోరం కొడతాడు అనమాట. సీజన్ మొత్తం ఫైట్స్, యాక్షన్, మొత్తం రివెంజ్ మీద డ్రామా. నాకైతే ఫుల్ ఆఫ్ ఎంజాయ్మెంట్. వర్త్ సిరీస్. అండ్ ఇట్స్ గుడ్ సిరీస్. అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఆర్ గుడ్. అండ్ స్ట్రీమింగ్ ఇన్ నెట్ఫ్లిక్స్ తెలుగు. స్విడ్ గేమ్ ఇది అందరికి మాకు బాగా తెలిసిన సిరీసే. సీజన్ 1 ఎంత హిట్ అయింది తెలుసు. సీజన్ 2 అంతగా బాగాలేదు, కానీ సీజన్ 3 అంతా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ గ్రిప్పింగ్ గా తీశారు. ఇట్స్ నారేటేషన్ అండ్ సినిమాటోగ్రఫీ అండ్ యాక్షన్, ఎమోషన్ ఇస్ వెరీ గుడ్. అండ్ చాలా బాగుంటుంది సిరీస్ మాత్రం. అండ్ సిరీస్ లో ఏ మాత్రం గేమ్స్ మీద కానీ ఇంట్రెస్ట్ ఏ మాత్రం తగ్గదు, అంత బాగుంటుంది. ఎందుకంటే దీంట్లో ప్రతి ప్లాట్, ప్రతి యాక్షన్ సీన్ చాలా బాగుంటుంది. దీనిలో కూడా లాస్ట్ సీన్ మాత్రం ఒక పిల్లవాడి కోసమే ఉంటుంది. బట్ సీజన్ మొత్తం ఇట్స్ గుడ్. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ క్లైమాక్స్ లో మాత్రం నాకైతే కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. బట్ బాగానే ఉంది ఓవరాల్ గా. అండ్ నెట్ఫ్లిక్స్ స్ట్రీమ్ అవుతుంది ఇన్ తెలుగు. మీటర్ సీజన్ 7 ఇది ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సిరీస్. ఇప్పటికీ 7 సీజన్ వచ్చాయి. అండ్ ఇప్పటికీ ఇది 7th సీజన్. ఏ సీజన్ చూడకపోయినా ఏం పెద్ద ఫరక్ ఉండదు. బట్ ఈ సీజన్ ఏంటంటే, కొత్తగా టెక్నాలజీ ఎలా అప్డేట్ అవుతుంటుందో ఏఐ, దాని ద్వారా వచ్చిన సిరీసే ఇది. ఈ సిరీస్ బేసిక్ ప్లాన్ ఏంటంటే, ప్రతి ఒక్క ఎపిసోడ్ డిఫరెంట్ స్టోరీ ఉంటుంది. అండ్ ఈచ్ ఎపిసోడ్ 50 to 1 hour ఉంటుంది. అండ్ బాగా నచ్చిన సిరీస్ ఏంటంటే 1 and 3, 9, 10 ఇవైతే చాలా బాగుంటాయి. మిగతా కూడా బాగానే ఉంటాయి. బట్ ఇవైతే చాలా నచ్చాయి నాకు, మై ఒపీనియన్. అకార్డింగ్ టు అండ్ సినిమాటోగ్రఫీ, స్టోరీ మాత్రం చాలా గ్రిప్పింగ్ గా తీసారు. ఎందుకంటే అంత ఎక్కువ టైం ఉండదు కాబట్టి. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక్కసారి మీకు ఫ్యూచర్ లో ఇప్పుడు ఫోన్ ఎట్లా చార్జ్ పెట్టి ఎట్లా వచ్చిందో, ఫ్యూచర్ లో చాలా వచ్చేస్తాయి అనమాట దానికి సంబంధించినవి. ఒకవేళ వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి ట్రై అంటే ట్రై చేయండి. అంటే ఏఐతో సంబంధించినవి. ఇట్స్ స్ట్రీమింగ్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఇన్ హిందీ. తెలుగు అయితే లేదు, ఒకసారి ట్రై చేయండి. ద ఇంటర్నెట్ ఇది ఒక స్పానిష్ సర్వైవల్ థ్రిల్లర్ సిరీస్. బేసిక్ ప్లాట్ ఏంటంటే, ఒక స్నోఫాల్ పడడం వల్ల ఒక సిటీ అంటే అక్కడ ఉన్న ప్రపంచం మొత్తం అందరు చనిపోతారు అనమాట. అయితే బయటకు వెళ్తే ఎవరున్నారో అందరూ చనిపోతారు, లోపల ఎవరున్నారో వాళ్ళు సేఫ్. ఎందుకంటే అక్కడున్న ఏది అంటే ఏ డివైస్ కానీ ఏ మనుషులు కానీ బతుకున్న వాళ్ళు ఏం చేస్తారు, అది ఎలా సర్వైవ్ అయ్యారు అనేది సిరీస్ ప్లాట్. ఒకవేళ స్నో డ్రాప్ నోట్లో కానీ ముక్కులో వెళ్తే చనిపోతారు, పీల్చినా తిన్నా చనిపోతారు. ఎందుకంటే అది చాలా డేంజరస్ అనమాట. అది ఒక న్యూక్లియర్ బాంబ్ పెట్టినట్టుగా అనుకోవచ్చు ఎగ్జాంపుల్. ఎందుకంటే ఈ సిరీస్ లో ప్రతి ఎపిసోడ్ అంతా థ్రిల్లింగ్ కాకుండా డ్రామాగా వెళ్తుంటది. ఎక్కువ యాక్షన్ ఉండదు. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ మాత్రం అంతగా అనిపిస్తుంది థ్రిల్లింగ్ గా, ఇంత డ్రామానే. మై ఒపీనియన్ ఇస్ గుడ్, బట్ ఎమోషనల్ గా కొంచెం అనిపించింది. బట్ ఇట్స్ డ్రామా ఇస్ డీసెంట్. ఓకే, ఓవరాల్ గా మాత్రం నాకైతే నచ్చింది.
ఒకసారి ట్రై చేస్తా అంటే ట్రై చేయండి. ఇది ఒకవేళ మీ ఏరియాలో స్నో పడి మీకేమైనా సర్వైవ్ అంటే చనిపోతే ఒకవేళ ఎలా రియాక్ట్ అవుతారో దాని బేస్డ్ గా సిరీస్ ఉంటుంది. ఈచ్ ఎపిసోడ్ 4 to 15 minutes ఉంటుంది. ఇట్స్ స్ట్రీమింగ్ ఇన్ నెట్ఫ్లిక్స్ తెలుగు.